హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం బైక్ రైడ్ చేసిన ఈ ప్లేస్ వచ్చేసి కుంభకోణం అన్నట్టు తమిళనాడు స్టేట్లో ఉంటుంది. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు అందరికీ. అది ఏంటి అని అంటే కుంభకోణం వేరు, కుంభమేళ వేరు. సో కుంభమేళ అనేది ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో ఉంటుంది. కుంభకోణం వచ్చేసి మన సౌత్ ఇండియాలో తమిళనాడులో ఉందన్నమాట. ఈ రెండు ప్లేస్లు వేరు వేరు. చాలామంది ఒకటే అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే నేను చిన్న క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ వీడియో లోపలికి వెళ్ళే ముందు. ఈ కుంభకోణం గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ముచ్చట ఏంది అని అంటే, ఇది చోళరాజులు పాలించినటువంటి ప్రాంతం అనమాట. సో 7వ శతాబ్దంలో వాళ్ళు పాలించినప్పుడు కట్టినటువంటి కట్టడాలు చాలా గొప్ప కట్టడాలు ఇప్పటికి సజీవంగా ఉన్నాయి. వాటిని మనం చూడొచ్చు. అందులో ముఖ్యమైనది ఆది కుంభేశ్వర ఆలయం అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ అదే. ఈ టెంపుల్ గురించి మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ టెంపుల్కి ఆది కుంభేశ్వర అని పేరవడం గల కారణం ఏంటంటే, కుంభంలో వెలిసిన శివుడిని కుంభేశ్వర అని పిలుస్తారనమాట. సో అందుకే ఆది కుంభేశ్వర అని చెప్పేసి ఈ టెంపుల్కి అయితే పేరు వచ్చింది అన్నట్టు. ఈ కుంభకోణం ప్లేస్లో 188 టెంపుల్స్ ఉంటాయి కాక మొత్తం వచ్చేసి విత్ ఇన్ ద సిటీ. సో దీంట్లో ఆది కుంభేశ్వర ఆలయం అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఎందుకు అని అంటే దీనికి చరిత్ర పురాణం నుంచి ఆది పుట్టినప్పుడు నుంచి ఉన్నటువంటి టెంపుల్గా దీనికైతే చాలా గొప్ప చరిత్ర ఉందన్నమాట. సో ఇది ఒక టెంపుల్ మనం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. సో లోపల కూడా టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఒకసారి విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉందో. టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి లోపలికి కెమెరా ఎలా లేదు, ఇక్కడికే లేదు యాక్చువల్గా. కానీ నేను ఏదో ట్రై చేశాను పాసిబిలిటీ ఉన్నంతవరకు తీయడానికి. సో అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఇక్కడ కుంభకోణంలో ఉన్నటువంటి టెంపుల్స్ యొక్క లీస్ట్, వాటి యొక్క నమూనాలు మొత్తం ఇక్కడ పెట్టారు కాక అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉంది మాత్రం. సో అన్నీ పెట్టలేదు, ఎందుకంటే 188 టెంపుల్స్ పెట్టాలంటే అది చిన్న విషయం కాదు కదా. 30-30 పెట్టారు ఇక్కడ. తమిళనాడు స్టేట్లో ఏ టెంపుల్కి వెళ్ళినా దాదాపుగా మనకు ఎక్కువ అనిపించేటువంటి విషయం ఏంటంటే కాక, ఎక్కడికి వెళ్ళినా ఏనుగు గజరాజ్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ఉందన్నమాట. మనం ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. ఫ్రెండ్లీగా ఉంటాయి, మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం చూస్తున్నది ఆది కుంభేశ్వర ఆలయం యొక్క గాలిగోపురం కాక, దీని ఎత్తు వచ్చేసి 128 అడుగులు కాక, అదేం చిన్న ముచ్చటేం కాదు, ఆషామాషి విషయం కూడా ఏం కాదు. అంత పెద్ద గోపురం కట్టి దాని మీద చాలా డీటెయిలింగ్గా వాళ్ళ యొక్క శిల్ప నైపుణ్యాన్ని చూపించారనమాట. చాలా అద్భుతమైనటువంటి కట్టడం అని కూడా చెప్పొచ్చు మనం ఇది. సో అదే కాకుండా టెంపుల్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, ఇంటీరియర్ ఏదైతే ఉందో, చాలా గొప్ప కట్టడాల్లో ఇది చోటు దక్కించుకుందనమాట. గీడ మనం చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి సారంగపాణి టెంపుల్ అన్నట్టు కాక కుంభకోణంలో ఉంటుంది. ఒక్కసారి మీరు గాలిగోపురం మీద ఉన్నటువంటి ఈ శిల్ప కళా చాతుర్యాన్ని చూడండి, ఎంతో గొప్పగా ఉందో. నిజంగా ఇలాంటి కట్టడాలు ఇప్పుడు కనుమరుగైపోతే కనుక ఇటువంటి కళ మన ఇండియాలో, భారతదేశంలో ఉంది అన్న విషయం దాదాపుగా తెలియకపోతున్నారేమో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. చాలా గొప్ప కట్టడాలు ఇవి. కుంభకోణంలో ఏ టెంపుల్ చూసినా ఒకదానికి మించి ఇంకో టెంపుల్ ఉందేమో అనేలాగా గాలిగోపురాలు అయితే చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టారనమాట. సో వాటి మీద ఉన్నటువంటి ఆ శిలా సంపద ఏదైతే ఉందో, వాళ్ళు నిర్మించిన నిర్మాణం ఏదైతే ఉందో, అంత ఎత్తైన గాలిగోపురాలు నిర్మించడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటాయన్నమాట మనకి. కుంభకోణంలో టెంపుల్స్ తప్ప ఇంకేం లేవో చూడడానికి అనే డౌట్ కూడా మీకు రావచ్చు కాక, ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శ్రీనివాస రామానుజన్ గారి హౌస్ అనమాట. సో దీని వచ్చేసి శ్రీనివాస రామానుజన్ ఇంటర్నేషనల్ మాన్యుమెంట్ అని కూడా పిలుస్తారు. అది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి హౌస్ శ్రీనివాస రామానుజన్ గారిదే. శ్రీనివాస రామానుజన్ అంటే తెలియని వ్యక్తి ఉంటారు, ఎందుకంటే మ్యాథ్స్లో ఆయన ఒక దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి అనమాట. సో ఈ హౌస్ను వచ్చేసి ఇప్పుడు తాంజావూర్లో ఉన్నటువంటి శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ అనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇదంతా. ఇక్కడ మనం చూసిన ఈ స్టాచ్యూ వచ్చేసి శ్రీనివాస రామానుజన్ గారిది అన్నట్టు. వెనకాల ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్స్ అన్నీ, ఆయన సాధించినటువంటి ఘనతలు, ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్, రివార్డ్స్, అవన్నీ ఇక్కడ చాలా భద్రంగా భద్రపరిచారనమాట. కుంభకోణంలో వీటితో పాటు ఇంకొక విషయం మనం మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, ఇక్కడ చూస్తున్న ఈ మహామహం కోనేరు అనమాట. సో ఈ మహామహం కోనేరు అనేది చాలా
పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఏంది దీని ముచ్చట అని అంటే, దీని చుట్టూ 16 మండపాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి మండపాలు అంటే చిన్న చిన్న గుడులు లాగా ఉంటాయన్నమాట. సో దీని చరిత్ర ఏంది, దీని ముచ్చట ఏంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి. ఈ కోనేరుకు పక్కనే ఒక నవకన్యకలతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్చ్ ఉంటుంది కాక, దాని లోపల నుంచి వెళ్తే మనకైతే కాశీ విశ్వనాథర్ అనే టెంపుల్ వస్తుంది. మరి నవకన్యకలకు ఈ కోనేరుకు సంబంధం ఏంది అని అంటే, ఈ నవకన్యకలు ఎవరు అనే డౌట్ కూడా మీకు రావచ్చు. గంగా, యమున, సరస్వతి, మహానది ఇలా 9 మంది కన్యకలు ఉంటారనమాట. సో గంగా నది, యమునా నది అంటారు కదా, వారిని కన్యకలు అని పిలుస్తారనమాట. సో మరి వీళ్ళకి దీనికి సంబంధం ఏంది అని అంటే, ప్రజలు వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి గంగా నది, యమునా నదిలో స్నానం చేస్తారు కదా, అలా పాపాలు వాళ్ళ దగ్గర పోగై వాళ్ళకు భారంగా మారినప్పుడు శివుణ్ణి వేడుకుంటారంట. ఈ పాపాలను మేము మోయలేకపోతున్నాం ఎలా అని చెప్పేసి, అప్పుడు శివుడు వాళ్ళకి పరిష్కారంగా మీరు ఈ కోనేరులో స్నానం చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇది చూపిస్తే వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తారనమాట వాళ్ళ పాపాలను తొలగిపోవడానికి. సో అప్పటి నుంచి దీంట్లో వాళ్ళు శక్తులు నింపారని చెప్పేసి భావిస్తారనమాట. అందుకే 16 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి. చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ప్రజలు. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందన్నమాట. సో ఇదే కాకుండా దీన్ని మన సౌత్ ఇండియా కుంభమేళా అని కూడా పిలుస్తారనమాట. చాలా పెద్ద ఎత్తున పుష్కరాలు జరుగుతాయంట. మకర సంక్రాంతి రోజు, మాఘ పౌర్ణమి రోజు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇక్కడ పాల్గొని కోనేరులో స్నానం చేస్తుంటారని చెప్పేసి ఒక చరిత్ర ఉందన్నమాట దీనికి. సో ఈ టెంపుల్ శివుడు కూడా వాళ్ళకు చెప్పిన తర్వాత ఇక్కడ వెలిసి ఇక్కడే ఉంటాడనమాట. సో ఇక్కడ చరిత్ర అనేది చాలా గొప్పగా ఉందన్నమాట ఇక్కడ కుంభకోణంలో ఉన్నటువంటి టెంపుల్స్ది.